హలో అందరికీ, ఈరోజు మనం ముక్క లేనిదే ముద్ద దిగదు అనే వాళ్ళ కోసం ఈజీగా బిర్యానీ చేసి చూపించేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ మై టు మై ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ బిర్యానీ ఈజీగా చేసేసుకుందాం. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసేయండి 30 మినిట్స్ పాటు. ఇప్పుడు ఒక బౌల్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులోకి హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ లేదా కర్డ్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. కర్డ్ వేసుకుంటే ఇంకా మంచి గ్రేవీ వస్తుంది. నేను వేయడం మర్చిపోయా. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క వేసుకుని ఆ వాటర్ని బాగా బాయిలింగ్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అందులో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఆ రైస్ ఒక 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను. గీ ఆప్షనల్, నేను ఫ్లేవర్ కోసం వేసుకున్నా. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకోండి. అది హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించండి. స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేయండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి ఇప్పుడు చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుని ఉంచుకున్నాను. ఆ మిశ్రమం ఇప్పుడు వేసుకున్నాను అనమాట. కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మన సూపర్ టేస్టీ హోమ్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. చూడడానికి ఎంత బాగుందో కదా, తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా స్టవ్ పై నుంచి ప్లేట్లోకే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.